వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఏప్రిల్ 19th వరల్డ్ లివర్ డే. మరి లివర్ పట్ల అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే లివర్ సమస్యలు, కాలేయ సంబంధిత సమస్యలు, ఫ్యాటీ లివర్ నుంచి లివర్ క్యాన్సర్స్ వరకు ఎన్నో రకాలుగా ఉంటున్నాయి. సమస్యల తీవ్రత కూడా పెరుగుతూ ఉంది. మరి ఈ లివర్ డే ప్రత్యేకత ఏంటి, థీమ్ ఏంటి, అందరు పెంపొందించుకోవాల్సిన అవగాహన ఏంటి, హెపటైటిస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కాలేయం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తూ ఉంటాయి, తర్వాత సిరోసిస్కి దారితీయడం, తర్వాత క్యాన్సర్స్కి దారితీయడం ఎంతవరకు ఉంటూ ఉంటుంది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు అవసరం, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఎల్ శశిధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. ఈ వరల్డ్ లివర్ డే ప్రత్యేకత గురించి, థీమ్ గురించి ఒక్కసారి చెప్తారండి. దిస్ వరల్డ్ లివర్ డే వీఆర్ ట్రయింగ్ జనరల్ పబ్లిక్కి లివర్ హెల్త్ పట్ల అవగాహన పెరగాలండి. టు బీ ఫ్రీ ఫ్రమ్ లివర్ డిసీజ్. లివర్ డిసీజ్ రావడానికి కారణాలు ఏంటి, వాటి నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎలా లివర్ని హెల్తీగా చూసుకోవాలనేది ఈ లివర్ డే థీమ్ ఇస్. ఓకే, అంటే కీప్ యువర్ లివర్ హెల్దీ అండ్ డిసీజ్ ఫ్రీ అంటే ఏంటండి? అంటే ఏం చేస్తే ఎలాంటి తప్పిదాలు ఎక్కువగా జరుగుతున్నట్టుగా గమనిస్తున్నారు? బేసిక్గా రోజువారీ ఆహార వ్యవహారాల్లో ఎలాంటి తప్పిదాలు జరుగుతున్నట్టుగా గమనిస్తున్నారు? లివర్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ డెఫినెట్లీ. అండ్ ఎలా జరుగుతుంది, వీ కెన్ సీ నవడేస్ లివర్ డిసీజెస్ చాలా పెరిగిపోతున్నాయి. ఆల్కహాల్ కానివ్వండి, బయట ఫుడ్స్ నుంచి, వెరైటీ ఆఫ్ హెపటైటిస్ వైరసెస్ వల్ల అండ్ ఒబెసిటీ వల్ల, లాంగ్ టర్మ్ షుగర్ ఈ మధ్య చాలా యంగ్ ఏజ్లోనే షుగర్ వస్తుంది. అలాంటి వాళ్ళు లాంగ్ టర్మ్ షుగర్ కంట్రోల్ లేకపోయినా సరే లివర్ డిసీజెస్ అనేటివి వస్తూ ఉన్నాయి. ఓకే, ఒక కాల్ చూద్దామండి. అన్నపూర్ణ గారు, నమస్తే. నమస్తే అన్నపూర్ణ గారు, చెప్పండి. నమస్తే అండి. అదే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు కదా సార్. ఓకే, మీ క్వశ్చన్ అడగండి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. మీ క్వశ్చన్ ఏంటో క్లియర్గా అడగండి. నమస్తే అండి. మా వారికి లివర్ మొత్తం పాడైపోయిందని చెప్పారండి, సర్జరీ అవసరం అని చెప్పి. ఓకే, అది మరి ఎప్పుడు మార్పు చేయాలండి? మా వారికి లివర్ మొత్తం పాడైపోయిందండి. మద్రాస్ గ్లోబల్ హాస్పిటల్ నుంచి వారు ఆపరేషన్ చేయాలని చెప్పారండి. అది మరి ఎట్లా, ఎంత అవుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటండి? ఓకే, మా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది, సక్సెస్ గురించి కూడా అడుగుతున్నారండి. నమస్తే అమ్మ. లివర్ పాడైంది అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఏ డిసీజ్ వల్ల, దేని వల్ల లివర్కి పాడవడానికి తగిన కారణం ఎందుకు పాడైంది అనేది చూసుకొని దాన్ని ట్రీట్ చేయాలి. ఒకవేళ అవ్వలేదు దానివల్ల అంటే లివర్ ఇంకా ఎక్కువగా చెడిపోయి సిరోసిస్ అయ్యి ఫైనల్ స్టేజ్కి వెళ్ళింది అంటే దెన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే దారి ఇంకా ట్రీట్ చేయడానికి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు గ్లోబల్ హాస్పిటల్లో అన్నారు, అక్కడ లివర్ చెడిపోయినందుకే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పింటారు. యూజువల్లీ లివర్ ట్రాన్స్ప్లాంట్ అల్టిమేట్గా ఫైనల్ స్టేజ్ ఆఫ్ లివర్ డిసీజ్ వరకు వచ్చింది అంటే డెఫినెట్గా లివర్ ట్రాన్స్ప్లాంట్ తప్ప వేరే ట్రీట్మెంట్ లేదమ్మా, డెఫినెట్గా చేయించుకోవాలి. ఓకే, అంటే అది ఆల్రెడీ వాళ్ళకి అర్థమైనట్టుందండి. అంటే తన కన్సర్న్ ఏంటంటే అసలు అంటే డోనారు రెసిపియంట్ ఇది ఒకసారి చెప్పి ఎంత ఖర్చు అవ్వచ్చు అప్రాక్సిమేట్గా ఏమన్నా మీరు చెప్పగలరా? సో అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ద కంట్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్కి అందాజ్గా 25 lakhs వరకు ఖర్చు అవుతుంది. సో ట్రాన్స్ప్లాంట్ కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ 2 రకాల్లో చేస్తారమ్మా. ఒకటి లివింగ్ డోనర్ అంటారు, ఒకటి కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. లివింగ్ డోనర్ అంటే ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా తన సేమ్ బ్లడ్ గ్రూప్ ఆర్ ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇవ్వడానికి రెడీ అవుతే వాళ్ళ లివర్లోంచి ఒక సగభాగం తీసి పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. డొనేట్ చేసిన వాళ్ళ లివర్ ఒక 6 to 8 weeksలో 90% గ్రోత్ అయిపోతుంది. ఓకే, అయితే సక్సెస్ కూడా బాగానే ఉంది. సక్సెస్ రేట్ లివర్ ట్రాన్స్ప్లాంట్కి చాలా బాగుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్లో అరౌండ్ 90% సక్సెస్ రేట్ ఉంటుంది లివర్ ట్రాన్స్ప్లాంట్కి. చాలా వరకు చాలామంది ఏమనుకుంటారంటే ఇవి చాలా తక్కువ సెంటర్స్లోనే జరుగుతూ ఉంటాయి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు తను కూడా చెన్నై గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అపోలో లాంటి ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్కైనా రావచ్చు కదండి వాళ్ళు. యా,
ఇప్పుడు ఇండియాలో లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా కామన్ అయిపోయింది. చాలా సెంటర్స్ పెరిగాయి. మీరు ఇక్కడ నుంచి చెన్నై అక్కడంతా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే జరుగుతుంది. ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఒక 20-25 సెంటర్స్ ఉన్నాయి ట్రాన్స్ప్లాంట్ చేసేటివి. అండ్ యూజువల్లీ పెద్ద హాస్పిటల్స్ ఏవైతే ఎక్కువ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉన్నాయో వాళ్ళ దగ్గర అత్యాధునిక పరికరాలు, అడ్వాన్స్ ఐసీయూస్, లివర్ సపోర్టింగ్ ఐసీయూస్ అవన్నీ ఉంటాయి. అలాంటి చోట అయితే డెఫినెట్గా లైక్ అపోలో దెర్ విల్ బీ గుడ్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అనమాట ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్తే మేడం. చెప్పండి, మీకు వస్తున్న అడగండి. మేడం, ఈ హెపటైటిస్ బి వైరస్ అంటే ఏంటి, అది లివర్ మీద ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఓకే ఓకే, సో హెపటైటిస్ బి వైరస్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వైరస్ అనమాట. లివర్కి హాని చేయగల వైరసెస్లో లైక్ ABCDE అని ఉన్నాయి. వాటిలో మెయిన్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరసెస్. ఈ వైరస్ ఒకసారి వస్తే అది లైఫ్ లాంగ్ ఉంటుంది హెపటైటిస్ బి వైరస్ అయితే. హెపటైటిస్ సి వైరస్ అయితే ఇన్ఫెక్ట్ అయితే మందులతో ఇప్పుడు కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. అదే హెపటైటిస్ బి అయితే దాన్ని ట్రీట్ చేయొచ్చు, అంటే ఆ వైరస్ని సప్రెస్ చేసి పెట్టగలం కానీ అది కంప్లీట్గా బాడీ నుంచి రిమూవ్ చేయలేం. ఒకవేళ అలాంటిది ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానికి ఏమైనా సూపర్ ఇన్ఫెక్షన్ హెపటైటిస్ డి లాగా యాడ్ అయ్యి వేరే ఇన్ఫెక్షన్ వచ్చి అలాంటి లివర్కి ఇంకొంచెం ఇంజూరీ విత్ ఆల్కహాల్ అదర్ సమ్ అదర్ వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తే దెన్ ఆ లివర్ తొందరగా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా చెడిపోయిన లివర్ తొందరగా చెడిపోయి సిరోసిస్ అవుతుంది. సిరోసిస్ అర్లీ స్టేజ్లో ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు, మెడిసిన్స్తో కంట్రోల్ చేయొచ్చు. అలాగే అడ్వాన్స్ స్టేజ్, ఫైనల్ స్టేజ్, సి స్టేజ్ అనేది ఉంటుంది. అలాంటి స్టేజ్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అలానే వదిలేస్తే ఏమవుతుందంటే హెపటైటిస్ బి అండ్ సి ఉన్న లివర్స్ నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్ తర్వాత ఇంకా లివర్ క్యాన్సర్ వస్తుంది. సో అలాంటి స్టేజ్ రాకముందే వాటిని ట్రాన్స్ప్లాంట్ వాళ్ళ పేషెంట్స్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తే క్యూరేటివ్ ఛాన్సెస్ బాగుంటుంది. దీటి నుంచి ఎలా కాపాడుకోవాలి అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఓపెన్గా చెప్పాలంటే హెచ్ఐవి నుంచి మనం ఎలా తీసుకుంటామో జాగ్రత్తలు, హెపటైటిస్ బి హెపటైటిస్ సి వైరసెస్ కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అది హ్యూమన్ బాడీ ఫ్లూయిడ్ ఎక్స్చేంజెస్ వల్ల వస్తుంది. ఐదర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ అన్స్టెరైల్ నీడిల్స్ వల్ల కానీ. ఇప్పుడు టాటూస్ అని చూస్తూ ఉంటాం, ఆ టాటూ ఆర్టిస్టులు అవి ఆ నీడిల్స్ సరిగ్గా స్టెరిలైజ్ చేయకపోయినా వాటి వల్ల వస్తుంది. ఒక కాల్ చూద్దామండి. హలో, నా పేరు కులశేఖర్ రెడ్డి ఫ్రమ్ అనంతపురం. చెప్పండి, మీకు వస్తున్న అడగండి గుణశేఖర్ గారు. డాక్టర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు అన్నం కొద్దిగా తిన్నా కూడా తేపులు విపరీతంగా వస్తూ ఉంటాయి, అంటే ఎక్కువ డైజెషన్ కాకుండా ఇది రిలేటెడ్ టు లివర్. మీ క్వశ్చన్ క్లియర్గా లేదండి. మీకు డైజెషన్ ప్రాబ్లం ఉంది? డైజెషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, కొద్దిగా తిన్నా కూడా తేపులు అంటారు చూడండి, అంటే అరక్క ఉండే తేపులు వస్తుంటాయి చూడండి. అదేమైనా కాలేయ సంబంధిత సమస్య అని అడుగుతున్నారా? అడుగుతున్నా అట్లా. అంటే నేను టాంటాబా వేసుకున్నా కొన్నాళ్ళు బాగుంటుంది, మళ్ళీ కామన్ అయిపోతుంది. మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 61 అండి. ఓకే, అంటే ఇలాగ తేన్పులు రావడం, అరగనట్టు ఉండడం, పొట్టుపురంగా ఉండడం ఇలాంటివి ఎప్పుడైనా కాలేయానికి సంబంధించిన సమస్యలు అవ్వచ్చు అంటారా? వెరీ రేర్లీ కాలేయానికి సంబంధించిన సమస్య అవ్వచ్చు, బట్ మోస్ట్లీ తన చెప్పే దాన్ని బట్టి ఇది గ్యాస్ట్రైటిస్ అయి ఉండొచ్చు. ఒకసారి గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ని కలిసి మీరు ఎండోస్కోపీ చేసుకొని ఏదైనా అల్సర్ ఉంటే వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఐ డోంట్ థింక్ ఇది కాలేయానికి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది. ఓకే, అసలు కాలేయానికి సంబంధించిన సమస్యలు ఏమన్నా అంటే ఆ సిమ్టమ్స్ కనిపించేసరికే లేట్ దశ అయ్యి ఉంటుంది అని అంటుంటారు కదండి, అంటే ముందు ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదంటారా రైట్ సైడ్ ఆఫ్ ది అబ్డామిన్లో? అలాంటి సమస్యలు అర్లీగా అలాంటి సిమ్టమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. యూజువల్లీ మనకు లివర్కి పట్టే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో హెపటైటిస్ వైరసెస్ వల్ల, దాంట్లో బీసీ కాకుండా ఈ ఏ అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ అయితే వాటి వల్ల అది ఎలా వస్తుందంటే బాడీకి అన్హైజెనిక్ ఫుడ్ కానీ వాటర్ కానీ బయట ఫుడ్స్ అవన్నీ హెల్దీ ఫుడ్స్ కాకుండా అన్హైజెనిక్ ఫుడ్, అలాంటి ఫుడ్ అండ్ వాటర్ వల్ల వస్తుంటాయి. ఇవన్నీ సెల్ఫ్ లిమిటింగ్ వైరసెస్ అనమాట. ఏం చేయకపోయినా ఒక 15-20 డేస్లో అవంతికి అవి తగ్గుతాయి విత్ సపోర్ట్, మెడికల్ సపోర్ట్. అండ్ అలాంటివి వచ్చినప్పుడు ఫీవర్, ఒక్కొక్కసారి లివర్లో వాప్ వస్తుంది. ఆ వాప్ కొంచెం ఎక్కువైనప్పుడు అకేషనల్లీ పెయిన్ ఉండొచ్చు, బట్ యూజువల్లీ పెయిన్ అవి ఉండవు. అండ్ ఓవరాల్ లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు అర్లీ స్టేజ్ ఉన్న పేషెంట్కి
జనరల్ రెగ్యులర్ హెల్త్ చెక్స్ చేసుకుంటే కనిపిస్తుంటాయి, కానీ అన్లెస్ దాంట్లో ఏదైనా క్యాన్సర్ రావడం కానీ జాండీస్ రావడం వస్తే తప్ప జనాలు లివర్ టెస్టింగ్కి వెళ్ళరు. సో అర్లీగా సిమ్టమ్స్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళకి. సో లివర్ ఫుల్ బ్లోన్ డిసీజ్ వచ్చే వరకు దే డోంట్ గో టు ద డాక్టర్స్, ఇది తెలుసుకుందాం దీనివల్ల ఏంటి అని. సో అందుకోసం అవగాహన పెరగాలి. డాక్టర్ కూడా ఎగ్జామిన్ చేసినప్పుడు పొట్ట నొక్కి చూస్తుంటారు కదండి, అప్పుడు ఒకవేళ లివర్ సిరోసిస్ అయినా కూడా గట్టిగా తగిలినప్పుడే గుర్తించగలుగుతారు కదా. లివర్ సిరోసిస్లో యాక్చువల్గా లివర్ గట్టిగా అయిపోయి ష్రింక్ అయిపోతుంది. సో పాల్పేషన్కి పొట్ట ఒత్తి చూడడానికి కూడా లివర్ దొరకదు. అండ్ ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు పొట్టలో ఫుల్ నీరు నిండిపోయి మనం ఒత్తి చూసినా ఏమీ తగలదన్నమాట. సో లివర్ సిరోసిస్ బయట తన ఫీచర్స్ జాండీస్ రావడము, పొట్టలో నీరు చేరడము, కాళ్ళు వాపులు రావడము, రక్తపు వాంతులు, మోషన్స్ నల్లగా వెళ్ళడము, అవన్నీ ఫైనల్ స్టేజ్ ఆఫ్ లివర్ సిరోసిస్. అంటే లివర్ సిరోసిస్కి ప్రధానమైన కారణాలు తీసుకుంటే హెపటైటిస్ బి అండ్ సి వైరల్ ఇన్ఫెక్షన్, అంటే సి అయితే నవేడేస్ పూర్తిగా ఒక టైంలో అసలు సికి క్యూరే లేదనే వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ మెడిసిన్స్ తోటి సిని అయితే పూర్తిగా క్యూర్ చేయగలుగుతున్నారు. బి ఇన్ఫెక్షన్ వల్లనే లివర్ సిరోసిసా, ఇంకేమైనా కారణాలు ఉంటాయా? బి అండ్ సి, హెపటైటిస్ బి అండ్ సి ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ లివర్ ఫెయిల్యూర్ త్రూ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. అప్పుడప్పుడు హెపటైటిస్ ఏ వల్ల అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అని వస్తుంది, అదొక కండిషన్. అలాంటి టైంలో వాళ్ళకి 24 hours లోపల లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. వెరీ అన్కామన్, బట్ అవుతుంటాయి అవి. అండ్ హెపటైటిస్ బి అండ్ సికి ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ ఉంది. సో బీకి ఏమవుతుందంటే వీ క్యాన్ ట్రీట్ ఇట్. ఒకసారి అక్యూట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మందులు పెట్టి ఆ వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ వైరల్ లోడ్ని సప్రెస్ చేసి దెన్ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి వాళ్ళు. అప్పుడప్పుడు 6 monthsకి ఒకసారి ఆ వైరల్ లోడ్ ఎంత ఉందో అని చెక్ చేసుకుంటూ, ఎక్కువ ఉంటే డోసేజ్ పెంచడం కానీ ఆ మందులు ఇంకా కంటిన్యూ చేయడము. సో ఎవ్రీ రెగ్యులర్ 6 months ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి హెపటైటిస్ బి వస్తే. అలా ఒకవేళ దాంతోపాటు వేరే హెపటైటిస్ డి అనే వైరస్ ఓన్లీ హెపటైటిస్ బి ఉన్న వాళ్ళలోనే వస్తుంది. ఇట్స్ కాల్డ్ యాజ్ అ సూపర్ ఇన్ఫెక్షన్ ఆర్ కంబైన్డ్ ఇన్ఫెక్షన్ అని. అలాంటివి వచ్చినప్పుడు లివర్ తొందరగా చెడిపోతుంది. దాని పట్ల మనం అప్పుడు సరిగా చూసుకోకపోతే ఆ లివర్ చెడిపోయి దాంట్లో క్యాన్సర్ వచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఓకే, భాస్కర్ రావు గారు కాల్ చేద్దాం. భాస్కర్ రావు గారు నమస్తే అండి, చెప్పండి. నాకు 2014 లివర్ సిరోసిస్ ఉందని చెప్పేసి తెలిసింది. అది 1 year ట్రీట్మెంట్ ఇక్కడ కాకినాడలో చేయించుకున్నాను. తర్వాత 2018లో RFA చేయించుకోవడం మంచిదని చెప్పేసి చాలా కనుకుంటే యశోద హాస్పిటల్ కాకినాడలో, హైదరాబాద్లో RFA చేయించుకున్నాను. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ మెడిసిన్స్ ఏమి వాడలేదు, కానీ ఉప్పు, కారం, నూనె అవి తగ్గించి వాడుతూ ఉన్నాను. దీనికైనా దీనివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫ్యూచర్ లో, లేకుంటే ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? దీనికి ఎట్లాగా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి? సో బేసికల్గా మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే సిరోసిస్ అడ్వాన్స్ స్టేజ్కి వచ్చిందంటే ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ అనమాట. అది రివర్స్ చేయలేం మందులతో. అండ్ ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్, రోజు రోజుకి చెడిపోతూనే ఉంటుంది. ఈ మందులు వాడడం వల్ల ఆ ప్రోగ్రెషన్ అనేది కొంచెం స్లో చేయొచ్చు. ఆల్రెడీ సిరోసిస్ వల్ల లివర్లో స్కారింగ్, గట్టిపడిపోతుంది లివర్. ఆ గట్టిపడిపోయిన లివర్ని నార్మల్ చేయలేం. ఫ్యాటీ లివర్ తర్వాత ఫైబ్రోసిస్ అండ్ తర్వాత సిరోసిస్, ఇలా చెడిపోతుంది లివర్. సో ఫ్యాటీ లివర్ ఉన్నంత వరకు రివర్స్ చేయొచ్చు. ఫైబ్రోసిస్ కూడా అర్లీ స్టేజెస్లో ఫైబ్రో స్కాన్ అలాంటివి చేసి తెలుసుకోగలిగితే అది కూడా రివర్స్ చేయొచ్చు. సిరోసిస్, ఫుల్ బ్లోన్ సిరోసిస్ ఇలా ఉప్పు తగ్గించి తినడం, ఆయిల్ తగ్గించి తినడం, లేదా ఎక్కువ నీళ్ళు తీసుకోవద్దని చెప్పింటారు. నీళ్ళు ఎక్కువ తీసుకుంటే మళ్ళీ పొట్టలో, కాళ్ళలో నీరు నిండిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఇన్ లేట్ స్టేజ్ ఆఫ్ లివర్ సిరోసిస్. ఇప్పుడు మీరు వాడే మందులతో ఆ ప్రోగ్రెషన్ స్లో అవుతుంది, కానీ టోటల్ సిరోసిస్ అయితే రివర్స్ అవ్వదు. మేబీ ఇన్ నియర్ ఫ్యూచర్ యూ మైట్ రిక్వైర్ ఎ లివర్ ట్రాన్స్ప్లాంట్. నెక్స్ట్ కాల్ చూద్దామండి. సుకన్య గారు చెప్పండి. నమస్తే అండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మా వారికి లివర్ శానిటేషన్ జరిగింది. కొంచెం క్లియర్గా అడగండి మీ క్వశ్చన్. రిసీవర్ దగ్గరగా పెట్టుకొని గట్టిగా అడగండి. మీ హస్బెండ్కి
మా వారికి లివర్ ఫౌండేషన్ జరిగిందండి, జరిగి కూడా 3 ఏళ్ళు అవుతుంది. ఓకే, మీ టీవీ వాల్యూమ్ తగ్గిస్తే క్లియర్గా వినపడుతుంది. చెప్పండి, క్విక్గా అడగండి. జరిగిందండి. ఇప్పుడు జాగ్రత్తలు ఏంటంటే జాయింట్ షుగర్ కూడా ఉందండి. ఓకే, సో మీ వారికి ఆల్రెడీ లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది అంటున్నారు. సో లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు యూజువల్లీ మెడిసిన్స్ పక్కా ఎప్పుడు వదలకుండా వాడాలి. లైఫ్ లాంగ్ మెడికేషన్స్ అనమాట, ఇమ్యూనోసప్రెషన్ మెడికేషన్స్ అని పెడతారు. ఆ మెడిసిన్స్ ఎందుకంటే ఇప్పుడు వచ్చిన లివర్ మన బాడీది కాదు కాబట్టి మన బాడీ ఇమ్యూనిటీ లైఫ్ లాంగ్ ఆ లివర్ని ఫారెన్ బాడీ లాగా ట్రీట్ చేసి రిజెక్ట్ చేయాలని ట్రై చేస్తుంది. సో ఆ ఇమ్యూనోసప్రెషన్ మెడికేషన్స్ పెట్టి ఆ బాడీ ఇమ్యూనిటీని తగ్గించి లివర్ యాక్సెప్ట్ చేసుకునేలా చేస్తాయన్నమాట. సో ఆ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ కంటిన్యూస్గా వాడాలి. అండ్ ఇమ్యూనోసప్రెషన్ మెడిసిన్స్ పెట్టి ఇమ్యూనిటీ తగ్గించాం కాబట్టి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా జాగ్రత్త పడాలి. ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ వాటర్, గుంపుల్లో తిరగకుండా ఉండడం అలాంటివి చేయాలి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ లివర్ హెల్త్ చాలా బాగుంటుంది. మేడ్చల్ నుంచి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. చెప్పండి రమేష్ గారు. అది హెపటైటిస్ బికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది ఏం కదా? హెపటైటిస్ బి కండి. ఓకే, హెపటైటిస్ బి అర్లీగా డిటెక్ట్ అవుతే మెడిసిన్స్ పెట్టి సప్రెస్ చేయొచ్చు. అండ్ ఎవ్రీ 6 months మానిటరింగ్ చేసుకుంటూ ఆ వైరల్ లోడ్ని కంట్రోల్ చేసుకుంటే బాగానే ఉంటుందండి. అన్లెస్ ఏదైనా వేరే ప్రాబ్లం వచ్చి లివర్కి ఇన్ఫెక్షన్ అవుతే తప్ప హెపటైటిస్ బి ఒక్కటి వల్లే లివర్ పాడవడం ఈ కాలంలో అర్లీగా డిటెక్ట్ అవుతే వీ క్యాన్ కంట్రోల్ ఇట్. ఓకే, అంటే మేనేజ్ చేయడం నవడేస్ ఈజీగానే ఉంది, కాకపోతే అబ్జర్వెంట్గా ఉండాలి. ఓకే, లివర్ సిరోసిస్ అయిన స్టేజ్లో అయితే వాళ్ళు ముందుగానే గుర్తించారనుకోండి, అప్పుడు మేనేజ్ చేయడం, క్యాన్సర్కి దారితీయకుండా ఉండడం అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్ళకుండా ఉండడం మేనేజ్ చేయడం అలా కుదురుతుంది అంటారా మందులతోటి వాటితోటి? యా అండి, డెఫినెట్గా కుదురుతుంది. లివర్ సిరోసిస్ 3 స్టేజెస్లో ఉంటుంది. చైల్డ్ ఏ, చైల్డ్ బి, చైల్డ్ సి అని 3 స్టేజెస్లో ఉంటుంది. అర్లీ సిరోసిస్ లైక్ చైల్డ్ ఏ ఉన్నప్పుడు ఒకప్పుడు లివర్ సిరోసిస్ అంటే ఇర్రివర్సిబుల్ అనేవాళ్ళు. ఇప్పుడు లివర్ సిరోసిస్ అర్లీగా డిటెక్ట్ చేసి చైల్డ్ ఏలో ఉంటే చెడిపోయిన లివర్ని అయితే బాగు చేయలేక మిగతా లివర్ పాడవ్వకుండా స్టాప్ చేయొచ్చు అక్కడ. ఒకవేళ అది అలాగే ప్రోగ్రెస్ అయ్యి చైల్డ్ బీకి వెళ్ళిందంటే దెన్ పేషెంట్స్కి చెప్తా అనమాట, ఇప్పుడు మీరు లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఆలోచించాలి అని. దెన్ చైల్డ్ సికి వెళ్ళిందంటే దెర్ ఈజ్ నో అదర్ వే, ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఇప్పుడున్న మెడికేషన్స్తో ఈ ప్రోగ్రెషన్ అయితే ఏదైతే ఉందో ఒకప్పుడు చాలా తొందరగా అవసరం అయ్యేది డిటెక్షన్ నుంచి ట్రాన్స్ప్లాంట్ వరకు. ఇప్పుడు మెడిసిన్స్తో 2 years కానీ కొందరు 4 years, కొందరు 5 years వరకు కూడా ట్రాన్స్ప్లాంట్ లేకుండా ఫ్రీగానే హ్యాపీగా జీవించవచ్చు. సుబ్బారావు గారు కాల్ చేద్దాం. సుబ్బారావు గారు. నమస్తే మేడం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. చెప్పండి. నా ఏజ్ 67 years డాక్టర్ గారు. ఓకే, ఇప్పుడు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ లో గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని వస్తుంది డాక్టర్ గారు. ఓకే, సో దీనికి ఫ్యూచర్ లో ఎట్లా డాక్టర్ గారు? గ్రేడ్ 3 సిరోసిస్ పోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, దీని ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కొంచెం అడ్వైజ్ చేస్తారు డాక్టర్ గారు. ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్య చాలా కామన్ అండి. ఒక 100 మందిని ఈరోజు నేను అల్ట్రాసౌండ్ చేస్తే దాంట్లో 60 to 70 people విల్ హ్యావ్ ఫ్యాటీ లివర్. సో ఫ్యాటీ లివర్ అనేది రివర్సిబుల్, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాటీ లివర్ తర్వాత ఫైబ్రోసిస్ వస్తుంది, తర్వాత సిరోసిస్ వస్తుంది. ఫ్యాటీ లివర్ ఉన్నంత వరకు మనం దాన్ని రివర్స్ చేయొచ్చు మందులతో. ఫ్యాటీ లివర్ బేసికల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫ్యాట్ తగ్గించడం, రెగ్యులర్ వాకౌట్ కానీ హెల్దీ డైట్, ఆయిల్ ఫ్రీ డైట్, ఫ్యాట్ ఫ్రీ డైట్ తీసుకుంటూ కొంచెం మెడికల్ సపోర్ట్తో ఫ్యాటీ లివర్ని రివర్స్ చేయొచ్చు. ఒకవేళ అలానే కంటిన్యూ అవుతే దెన్ ఇట్ విల్ గో ఇంటు ఫైబ్రోసిస్, తర్వాత సిరోసిస్ వెళ్తుంది. రఘునందన్ గారు కాల్ చేద్దామండి. రఘునందన్ గారు. ఎస్ మ్యామ్, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఇది ఆటో ఇమ్యూన్ హైపటైటిస్ కి ట్రీట్మెంట్ ఎలా? లాస్ట్ 6-7 months నుండి నాకు అది ఆటో ఇమ్యూన్ డిటెక్ట్ అయింది. నాకు ఏంటంటే అబ్రాడ్ అంటే ట్రావెల్ హిస్టరీ కూడా ఉంది. ఐ హ్యావ్ ట్రావెల్డ్ చైనా, లావోస్ అండ్ ఆల్. సో దీనికి ఎలా అంటే ఇప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ టోల్డ్ బై ద డాక్టర్స్ దట్ ఇట్ ఈస్ ఏ ఫైబ్రోసిస్ స్టేజ్.
సో ఆటోఇమ్యూన్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ హెపటైటిస్, లివర్కి అఫెక్ట్ అవ్వడం లైక్ ఏబీసీ, ఆల్కహాలిక్ హెపటైటిస్. తర్వాత ఆటోఇమ్యూన్ ఈజ్ అనదర్ వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ అనమాట లివర్ చెడిపోవడానికి. బట్ అర్లీగా డిటెక్ట్ అయితే లివర్ ఎలాంటి కండిషన్, అంత సివియర్ బ్యాడ్ కండిషన్ లేకపోతే ఆటోఇమ్యూన్ డిసీజ్ క్యాన్ బీ ట్రీటెడ్ వెల్ అండి. స్టీరాయిడ్స్, ఇమ్యూనోసప్రెషన్స్ పెట్టి యూజువల్లీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వాళ్ళు అవి క్యూర్ చేస్తూ ఉంటారు. అంటే అల్టిమేట్లీ ఆటోఇమ్యూన్ అనేది ఉంటుంది, అది ఇట్ డజంట్ సీరో నెగటివ్ వెరీ రేర్లీ అది కన్వర్ట్ అవుతుంది ఒకసారి పాజిటివ్ వస్తే. బట్ విత్ స్టీరాయిడ్స్, విత్ ఇమ్యూనోసప్రెషన్స్ 15, 20, 25 years వరకు చాలామందికి ఏమీ అవ్వదు లివర్కి. ఓకేనండి డాక్టర్ శశిధర్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీసే విషయాల్లో ఎన్నో ఉంటూ ఉంటాయి, కానీ మేజర్గా అయితే హెపటైటిస్ బి, సి వైరల్ ఇన్ఫెక్షన్స్ మేజర్గా కారణాలు అయితే ఉంటాయని, అయితే సి ఇన్ఫెక్షన్ని ఈ రోజుల్లో క్యూర్ చేయగలుగుతున్నారని, హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కాలేయం సిరోసిస్కి దారితీయడం, మరి ముఖ్యంగా ఫ్యాటీ లివర్ లాంటి కండిషన్స్ కూడా ఫైబ్రోసిస్, సిరోసిస్, తర్వాత లివర్ క్యాన్సర్కి దారితీయడం, తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అండ్ ఫ్యాటీ లివర్గా ఉన్నప్పుడు కానీ ఫైబ్రోసిస్ కండిషన్లో ఉన్నప్పుడే ముందుగానే తగిన లివర్ ఫంక్షన్ టెస్టులతో గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే రివర్స్ కూడా చేయొచ్చని, లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వరల్డ్ లివర్ డే సందర్భంగా అపోలో హాస్పిటల్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ శశిధర్ రెడ్డి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.